ఈ యొక్క సమయాన్ని నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందజేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట నేను మనవి చేస్తున్న. వినగల చెవులను గ్రహించేటువంటి మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. సహోదరుడు ఆమోస్ ముందరికి వచ్చి సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడై నా దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనం ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలుపబడిన ప్రవచనం 750 సంవత్సరాల క్రితం, అనగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపే 750 సంవత్సరాల క్రితము ఈ ప్రవచనాన్ని ఎవరు చెప్పారంట? ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లుగా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రవక్తల నోటిలో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా దేవుడు నెరవేర్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆయా ప్రవక్తలు మరి యేసు ప్రభువుని గురించి ప్రవచించిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేవిధముగా యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఏ విధముగా రావడం జరిగిందో ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతులో ఊరులో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనం 2023 సంవత్సరాల క్రితము అది నెరవేరింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, దేవదూత ఎవరి యొద్ద నుంచి పంపబడిందంట? దేవుని యొద్ద నుంచి పంపబడింది. హల్లెలూయా. ఆ దూత పేరు ఏమంట? గబ్రియేలు. హల్లెలూయా. దూత చెప్తా ఉంది,
ఆ కన్యక పేరు మరియా. 27వ వచనంలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా రాలా, నీకు శుభము. ఏమంట? శుభము. నీకు శుభము, నీవు దేవుని చేత దయ పొందిన దానివిగా నీవు ఉంటున్నావు, నీకు శుభము అంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ సమయంలో మరి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. ఎవరి వలన కృప పొందితివి? దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా కదా. కృప అంటే ఏంటి? మనం ఏది పొందుకోవడానికి అనర్హులమో అయోగ్యులమో అది పొందుకోవడమే కృప. హల్లెలూయా. ఆ కృప దేవుడు ఎవరికి ఇచ్చేవాడుగా ఉంటున్నాడంటే, ఎవరు మరి దేవుని యొక్క దయను సంపాదించుకుంటారో, హల్లెలూయా, వారికే ఆ యొక్క కృప దొరికేదిగా మరి ఉంటా ఉంది. ఆమేన్. ఈ యొక్క మరియా దేవుని యందు భయభక్తులు కలిగిందిగా మరి ఉంటా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేక మంది కన్యకులు మెస్సయ్య నా గర్భములో రావాలని చెప్పేసి వివాహము చేసుకోనకుండా కన్యకలుగా ఉన్నారంట ఆ కాలంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యెషయా యొక్క ప్రవచనము నా జీవితంలో నెరవేరాలి, నా జీవితంలో ఆ యొక్క మెస్సయ్య నా గర్భంలో జన్మించాలని ఎదురు చూస్తూ ఉంటున్న సమయంలో, హల్లెలూయా, మరి ఎవరి మీదకి దయ వచ్చిందంట? మరియ మీదికి దయ రావడము చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా చెప్తున్నది ఏమంటే దూత, మరియా భయపడకము, నీవు కృప పొందితివి. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు చెప్పండి? భయపడకము, నీవు కృపను పొందితివి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని చెప్పిన తర్వాతనే దేవదూత ఆ యొక్క శుభవచనాన్ని మళ్ళీ తెలియజేస్తూ ఉంది. ఏమంటే 31వ వచనము, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని చెప్తా ఉన్నాడు దేవదూత? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమయంలో ఆ యొక్క మరియా అడుగుతా ఉంది, నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. 34వ వచనంలో చూస్తున్నాం, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇదెలాగూ జరుగునని దూతతో అనగా. ఆమేన్. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అడుగుతా ఉంది, నేను పురుషుని ఎరగని దానిని. అంటే పురుషుని ఎరగని దానినైనా నేను ఎట్లా గర్భవతిని నేనైతాను, ఎట్లా నేను కుమారుణ్ణి నేను కంటాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. కదా దేవుడు ఆయన శూన్యములో తన మాట చేత ఏం కలగజేశాడంటే సమస్తమును కలగజేసిన వాడుగా మరి ఉంటున్నాడు. హల్లెలూయా. అమ్మా, ఎవరు మాట్లాడకూడదు, దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదు. హల్లెలూయా. దేవుడు భూపరలోకాలని సర్వ సృష్టిని దేనితో కలగజేశాడట? తన మాటతో ఆయన కలగజేసిన వాడుగా ఉంటున్నాడు.
ఆయన సర్వశక్తిమంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన శూన్యములో సమస్తమును కలగజేయువాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. నమ్మినవారిని బట్టి దేవునికి స్తోత్రం కదా. ఆయన శక్తి ఎటువంటిదంటే ఏమైనా చేయగలదు. హల్లెలూయా కదా. దేవాది దేవుడు ఆయన ఈ భూలోకానికి రావాలనుకున్నాడు. రావాలనుకున్న ఇక దేవుడు ఆయన పాపిగా వస్తే ఏమాత్రం ఉపయోగమో లేదు. ఆయన ఏ విధముగా రావాలి? పరిశుద్ధుడుగా ఆయన రావాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూస్తుంటున్నాము, గనుక పుట్టబోవు శిష్యువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిష్యువు ఏమంట? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో ఏం లేదు చెప్పండి? ఆయన పుట్టుకలో పాపము లేదు. హల్లెలూయా. ఆయన ఏ విధముగా జన్మించాడంట? పరిశుద్ధుడుగా ఆయన జన్మించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పరిశుద్ధుడుగా జన్మించిన ఆ యొక్క దేవుడే ఎవరంట? యేసు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రభువుని గురించి మరి గాబ్రియేలు దూత చెప్తా ఉంది. అదే సమయంలో లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తా ఉన్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు అనగా అర్థం ఏం చెప్పండి? రక్షకుడు అని అర్థము. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరంట? యేసు అనగా రక్షకుడు. ఎవరికి రక్షకుడు? ఆయన పాపులకు రక్షకుడు. ఎవరికి రక్షకుడు? పాపులకు రక్షకుడు. ఎవరు పాపులంట? ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపులే. ప్రపంచాన్ని శాసించగలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఉండొచ్చు. ఆ వ్యక్తి కూడా ఎవరంట? పాపియే. హల్లెలూయా. ప్రపంచంలో ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేనే లేరు. అందరు కూడా ఎవరంట? పాపులే. అందుకని దేవుని వాక్యమును చూస్తుంటున్నాం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. ఎందరంట? అందరూ. హల్లెలూయా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను. ప్రైజ్ ది లార్డ్. ఏ భేదము లేదు అనగా అర్థం ఏమంటే కులము భేదము లేదు. ఏ భేదము లేదు చెప్పండి? కులము భేదము లేదు, మతము భేదము లేదు. నేను పెద్ద కులములో పుట్టాను, పెద్ద మతములో పుట్టాను అన్న భేదము లేదు. హల్లెలూయా. విద్యావంతుడని భేదము లేదు, పామరుడని భేదము లేదు, ధనవంతుడని భేదము లేదు, పేదవాడని భేదము లేదు, తెల్లగా ఉన్నాని నల్లగా ఉన్నానని భేదము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ భేదము లేదు. అందరిని కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా ఉన్నారు. హల్లెలూయా కదా. మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు ఆయన పరిశుద్ధుడుగా దేవుడు చేశాడు. ఆయన సారూప్యమందు దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మొట్టమొదటి మానవుడైన ఆదాము హవ్వలు దేవుని యొక్క మాటను అతిక్రమించడం వలన మరి వారేం చేశారంట? పాపము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపమనగా అర్థమేమంట? దేవుని మాటను వినకపోవడమే పాపము.
ఆజ్ఞ అతిక్రమమే పాపము. మొట్టమొదటి మానవుడిగా ఉంటున్న ఆదాము మూలకముగా లోకానికి ఏమొచ్చింది చెప్పండి? పాపం వచ్చింది. ఏమొచ్చింది? పాపం వచ్చింది. అయితే మానవుడు పాపములో ఉండడము, శాపములో ఉండడము దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం ఏమంట? మరణము. అనగా అర్థము నరకము. అయితే క్రీస్తు యేసునందు ఏముందంట? నిత్య జీవము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పాపం వలన వచ్చు జీతము మరణము అనగా నరకం. అయితే ఈ నరకానికి వెళ్ళడము, మళ్ళీ నరకానికి మానవుడు వెళ్ళడము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన సారూప్యములో నరుణ్ణి చేశాడు. హల్లెలూయా. నా సారూప్యంలో నేను నరుణ్ణి చేశాను. నరుని యొక్క నాసిక రంధ్రాల్లో నా యొక్క జీవవాయువునిప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. నరుడి ఆత్మలో నా యొక్క జీవము మరి ఉంటా ఉంది. ఈ యొక్క మానవుడు ఎక్కడికి వెళ్ళకూడదు? నరకానికి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని దేవుడు 2023 సంవత్సరాల క్రితం ప్రవక్తల ద్వారా పలికించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంట? ఎవరిని రక్షించడానికి వచ్చాడంట? పాపులను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరంట చెప్పండి? పాపులే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని యొక్క చిత్తం ఏమంటే ప్రతి ఒక్కరు ఏం చేయబడాలి? పరిశుద్ధులుగా చేయబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలి? నీతిమంతులుగా చేయబడాలి అన్నదే దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి నిన్ను నన్ను మనల్ని సర్వలోకములో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి, మరి ముఖ్యముగా ఆ నరకము నుంచి విడిపించి పరలోక రాజ్యం ఇవ్వడానికి, ఆ వైకుంఠాన్ని, ఆ మోక్షాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన వెంటనే మొట్టమొదటిగా ఎవరు కనిపించారట? ఎవరు కనిపించి? దేవదూతలు ఎవరు కనిపించారు? గొర్రెల కాపురకు, గొల్లలకు కనిపించారు. హల్లెలూయా. ఆ యొక్క దేవదూతల సమూహము నిలబడినప్పుడు ఆ ప్రకాశమాన్ని చూసినప్పుడు అందరూ భయపడిపోతే దేవదూత చెప్పింది, మీరు భయపడొద్దండి, మీకు ఒక శుభవర్తమానము. అదేమంటే దావీదు పట్టణములో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు పుట్టి ఉన్నారు? రక్షకుడు. ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు యేసు అని పేరు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మరి మొట్టమొదటిగా ఎవరు కనిపించారంటే గొల్లలకు కనిపించారు. హల్లెలూయా. గొర్రెల కాపరులకు, గొల్లలకు కూడా కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, ఎవరికి యేసు ప్రభువారు కనిపించారంటే మరి యేసు ప్రభు గురించి తెలియజేసింది ఎవరికంటే జ్ఞానులకు. హల్లెలూయా.
తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో చూసినప్పుడు ఒక వింతైన నక్షత్రము వాళ్ళకు కనిపించింది. హల్లెలూయా. ఆ వింతైన నక్షత్రం కనిపించింటే వాళ్ళకు అనిపించింది ఎవరో గొప్ప మహానుభావుడు జన్మించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే అది ఎక్కడికి వచ్చిందట నక్షత్రము? యూదయ దేశంలో హేరోదు రాజు ఉన్నాడు, యూదుల రాజు. అక్కడ వెళ్తా ఉన్నప్పుడు ఆ జ్ఞానులు అనుకున్నారు, ఇక్కడ రాజు ఉన్నాడు కదా, యూదుల రాజు, ఈ ఇంటిలోనే ఆ మహానుభావుడు జన్మించింటాడు అని చెప్పేసని అక్కడికి లోపలికి వెళ్ళి, యూదుల రాజా నీకు శుభము, మేము ఆకాశంలో నక్షత్రాన్ని చూసాము, మరి యూదులకు రాజుగా మరి పుట్టినవాడు ఇక్కడ ఉంటున్నాడని చెప్పేసి మేము వచ్చామంటే ఆ హేరోదు రాజు అనుకుంటున్నాడు, యూదుల రాజుగా నేనుండగా మరొక రాజు జన్మించడమా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక జ్ఞానులతో ఇక హేరోదు రాజు ఏమంటున్నాడు తెలుసా? మనసులో ఆ యొక్క బాలుని ఏం చేయాలి? చంపేయాలి. ఎందుకంటే నేను రాజుగా ఉన్నప్పుడు ఇంకొకరు రాజుగా ఉండడానికి వీలు లేదు అని మనస్సులో అనుకుని ఏమంటున్నాడో తెలుసా? జ్ఞానులతో మీరు వెళ్ళి ఆ యొక్క బాలుని ఏం చేయాలి? దర్శించుకొని రండి, నేను కూడా పోయి దర్శిస్తాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. అది మంచి మాట, మంచి హృదయముతో అన్నాడా, కపట హృదయంతో అన్నాడా? కపటమైన హృదయముతో అన్నాడు. ఈ యొక్క జ్ఞానులు పోయి యేసుప్రభుని దర్శించుకున్న తరువాత దేవదూతలు ఆ జ్ఞానులతో చెప్పాయి. ఏమని చెప్పాయంటే, మీరు తిరిగి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దండి, మీరు మరొక దారి గుండా మీరు వెళ్ళమన్నప్పుడు వారు మరొక దారి గుండా వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ జ్ఞానులు రాకపోయేసరికి ఆ హేరోదు రాజుకు ఏమంచి కోపం వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఒక 2 సంవత్సరాలకు ఆ యొక్క నక్షత్రం కదా, ఆ నక్షత్రాన్ని చూసుకుంటా వచ్చే లోపల ఎంత అయిందంటే దగ్గర 2 years అయిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? పశువుల పాకలో ఆయన జన్మించాడు. అయితే జ్ఞానులు వచ్చినప్పుడు ఎంతంట యేసు ప్రభు వయసు? 2 సంవత్సరాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు పశువుల పాకలో ఉంటాడా? పశువుల పాకలో ఆయన లేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, జ్ఞానులు వెళ్ళి మరి 2 సంవత్సరాల తర్వాత మరి ఆ వెంబడిస్తూ వెళ్ళినప్పుడు నియర్లీ 2 years అయింది. అక్కడికి పోయి దర్శించుకొని దేవదూతలు చెప్పినప్పుడు వేరే మార్గంలో వెళ్ళిన తర్వాత హేరోదు రాజుకి ఏమైందంట? కోపం వచ్చి 2 సంవత్సరాల పిల్లవాళ్ళను బాలురు అందరినీ కూడా ఏం చేయాలి? చంపేయాలని ఆజ్ఞ. హల్లెలూయా. అయితే దేవుడు మరి ఆ యొక్క యేసు ప్రభువును ఆ సమయంలో ఆ యొక్క బెత్లెహేములో అక్కడ లేకుండా ఎక్కడికి నడిపించాడంటే ఐగుప్తు దేశానికి నడిపించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఎవ్వరు కూడా మార్చలేరు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని పంపించింది ఎవరు? దేవుడే. ప్రైజ్ లార్డ్. మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి దేవుడు ఎవరిని పంపించాడంట? మోషేను పంపించాడు. మోషే ఆ యొక్క ఐగుప్తు దేశంలో జన్మించినప్పుడు కూడా అక్కడ ఐగుప్తు రాజు ఏం చెప్పాడు చెప్పండి? ఇజ్రాయెల్లో ఎవరు మగపిల్లవాడు జన్మిస్తాడో జన్మించిన వెంటనే ఏం చేయాలి? చంపేయాలని చెప్పేసి అనుకున్నారు. హల్లెలూయా. అయితే దేవుని ప్రణాళిక ఏమంటే మోషే మూలకంగా ఇజ్రాయెల్ను ఏం చేయాలి? విడిపించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
కదా. దేవుడు ఏం చేశాడంట, మరి అందరూ చంపేసిన దేవుడు మోషేను చావుకు అప్పగించలేదు. మోషేను దేవుడు ఏం చేశాడంటే రాజు కుమార్తె దగ్గరే పెరిగేటట్లుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుని చిత్తము, దేవుని ప్రణాళికను దేవుడు నెరవేర్చుకుంటూ మరి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ కోసము, నా కోసమే, మనందరి కోసమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు దేవుడు ఎవరిని అనుగ్రహించాడంట? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకు అనుగ్రహించాడు చెప్పండి? యేసు ప్రభువును దేవుడు నశింపక, ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందునట్లు. హల్లెలూయా. నశిస్తే ఏమైపోతారు? నరకానికి వెళ్తారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలి? నశించకూడదు. అందరు కూడా ఏం చేయబడాలంట? నిత్య జీవమునకు వారసులు కావాలన్నదే దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్. అందుకని లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చూస్తుంటున్నాం. నశించిన దారిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దేనికోసం వచ్చాడంటే యేసు ప్రభు నశించిన దారిని వెదికి రక్షించడానికి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వచ్చిన దేవుడు ఏం చేశాడంట? పాపులను రక్షిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సుంకరుల దగ్గర, పాపుల దగ్గర కూర్చొని మాట్లాడుతున్న సమయంలో అక్కడ శాస్త్రులను పరిశీలన మనం చూస్తూ ఉన్నాం. ఎవరు చూస్తున్నాము? శాస్త్రులను పరిశీలన చూస్తూ ఉన్నాము. ఆ శాస్త్రులు పరిశీలు యేసు ప్రభువును చూసి ఏమంటున్నారో తెలుసా? ఈయన సుంకరులతోనూ పాపులతో కూర్చున్నాడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నది ఏమో తెలుసా మీకు? ఒక మంచి విషయం చెప్తా ఉన్నాడు. నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ నేను పాపులనే పిలవచ్చి తిని అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? నీతిమంతుల కోసం వచ్చాడా? పాపుల కోసం వచ్చాడా? పాపుల కోసం. ప్రైజ్ లార్డ్. కదా పాపులుగా ఉంటున్న అనేకులు మరి యేసు ప్రభు మూలకంగా ఏం చేయబడ్డారంట? తమ పాప జీవితాన్ని వారు వదిలిపెట్టినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కదా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడుతూ ఏం చేస్తున్నారు? రాళ్లతో కొడుతుంటే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. ఎక్కడికి వచ్చిందంట? పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఆమెకి తెలియకుండానే పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చింది చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభులో ఏమైనా తప్పును కనబెట్టాలని అక్కడున్న వ్యక్తులు ఏమంటున్నారంటే, బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇక వ్యక్తిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. మరి నీవేమంటావు అని చెప్పేసి యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు ఈయన కూడా రాళ్లతో కొట్టి చంపమని అంటారు అని అనుకున్నారు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏమంటే వారితో, మీరు ఈమెను పాపిగా, పాపాత్మురాలైన స్త్రీగా మీరు చూస్తూ ఉన్నారు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. అది ఏమంటే, మీలో పాపము చేయని వాడు
ఎవరైనా ఒకరుంటే, మీలో పాపము చేయని వారు ఎవరైనా ఉంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆమె మీదకు రాయి వేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని యేసు ప్రభు వారు కింద భూమి మీద ఏమో రాస్తా ఉన్నారు. రాస్తా ఉంటే అక్కడ ఉన్నవారికి ఏం కనిపించాయి తెలుసా? అక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరి పాప జీవితం అంతా కూడా యేసు ప్రభు లిస్టు రాసి పెట్టేస్తా అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉంటే మళ్ళీ మన మీద కేసు వస్తుందని చెప్పేసి ఏమైపోయారంట, ఒక్కొక్కడు రాయి వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు అయినాక యేసు ప్రభు వారు తలెత్తి చూస్తే ఒక్కడు కూడా కనపడలేదు. కానీ ఎవరున్నారంటే అక్కడ పాపాత్మురాలైన స్త్రీ అక్కడ ఉండి ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు అంటా ఉన్నాడు, అమ్మా నిన్నెవరు రాళ్లతో కొట్టలేదా అంటే ఆమంటది, ప్రభువా నన్ను ఎవరు కూడా కొట్టలేదు ప్రభువా అంటే యేసు ప్రభు అంటాడు, అమ్మ నేను కూడా నిన్ను కొట్టను, ఇక మీదటి నువ్వు పాపం చేయవద్దు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడాడో ఆమె జీవితంలో పాప జీవితం నుంచి ఆ యొక్క బిడ్డ ఏం చెప్పబడిందంట, విడుదల పొందింది. చివరి వరకు ప్రభు కొరకు సాక్ష్యంగా జీవించింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. పాపులను పరిశుద్ధుడిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇంకో ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి పేరు ఏమంట, జక్కయ్య. ఎవరు చెప్పండి? జక్కయ్య. యేసుక్రీస్తు వారు ప్రభువారు యెరికో పట్టణానికి వస్తున్నారన్న సంగతి తెలుసుకొని ఆ యొక్క జక్కయ్యకు ఏమి ఆశ పుట్టిందంట, యేసు ప్రభుని చూడాలనే ఆశ పుట్టింది. హల్లెలూయా. ఏం ఆశ పుట్టింది చెప్పండి అమ్మా. అయ్యా యేసు ప్రభుని చూడాలని ఆశ పుట్టింది, అంతే. ప్రైజ్ లార్డ్. ఆ జక్కయ్య ఏం పని చేసేవాడంటే ట్యాక్స్ కలెక్టర్. ఎవరు? ట్యాక్స్ కలెక్టర్ అంటే సుంకపు గుత్తదారుడు. అన్యాయంగా అక్రమంగా మరి బాగా డబ్బులు సంపాదించిన వాడు. ఎవరంట? అన్యాయంగా అక్రమంగా వారు డబ్బును సంపాదించిన వారుగా ఉంటున్నారు. ఇక్కడ చూడండి, అక్కడేం కనపడదు. అన్యాయంగా అక్రమంగా సంపాదించాడు. అక్కడ యెరికోలో ఉంటున్న వారు ఆ జక్కయ్యకు ఏమని పేరు పెట్టారంటే పాపి అయిన మనుష్యుడు అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు చెప్పండి? బిరుదు ఏమిచ్చారు? పాపి అయిన మనుష్యుడు. ఎవరైనా పోయి జక్కయ్య ఎట్లాంటి వాడంటే ఏమంటారు? వాడు పాపి అయిన మనుష్యుడు. చూడండి ఎట్లాంటి బిరుదు. అయితే జక్కయ్య అంటే అర్థం ఏంటి? జక్కయ్య అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు అని అర్థం. ప్రైజ్ లార్డ్. అయితే జీవితము పవిత్రంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? లేదు. ఆయన జీవితము పాపముతో నిండిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి పాపి అయిన జక్కయ్యకు ఏం ఆశ పుట్టిందటమ్మా? అయ్యా యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఆశ పుట్టింది. ప్రైజ్ లార్డ్. ఆ జక్కయ్య పరిగెత్తుకుంటూ పోయాడు యేసు ప్రభుని చూడాలని. యేసు ప్రభు వస్తున్నాడని సంగతి తెలుసుకొని యేసు ప్రభుని చూడాలని ఏం చేశాడంట? పరిగెత్తుకుంటూ పోతే జనసమూహాలంతా అడ్డంగా ఉన్నాయి. మన జక్కయ్య ఎంత ఉన్నాడంట? హైటు ఇంతే ఉన్నాడు. ఎంత ఉన్నాడు? ఇంతే ఉన్నాడు. పొట్టోడు. హల్లెలూయా. అయినా కూడా మన జక్కయ్య ఎటువంటి వాడంట? గెట్టోడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పొట్టోడైనా మన జక్కయ్య ఎటువంటి వాడు? గట్టివాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పట్టాడంటే అయిపోయింది, దాన్ని సాధించాల్సిందే. ఎవరితో అయినా డబ్బులు లంచం తీసుకోవాలంటే తీసేసుకోవాల్సిందే. హల్లెలూయా. ఎట్లాంటి పట్టో ఇప్పుడు మనోడికి ఎటువంటి పట్టు వచ్చిందంటే యేసు ప్రభుని చూడాలనే పట్టు వచ్చింది. హల్లెలూయా.
యేసు ప్రభు చూడాలని పట్టొచ్చింది. ఎట్లా చూడాలి యేసు ప్రభువునని పక్కన చూస్తే ఆడ ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు పేరేం చెప్పండి? మేడి చెట్టు. హల్లెలూయా. మేడి పండు చూడగా మీకు అందరికీ తెలుసు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడగా పురుగులుండును. హల్లెలూయా. జక్కయ్య కూడా ఎలాగున్నాడట? ఎర్రగా బుర్రిగా మంచిగా. హల్లెలూయా. చూసేకి బాగున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే పొట్ట విప్పు చూస్తే ఏముందంట? జక్కయ్య జీవితంలో పురుగులే ఉన్నాయి, పాపమే ఉంది. ఆయనకు తగిన చెట్టే ఆయన ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ జక్కయ్య పైకెక్కాడు. యేసు ప్రభు జనసమూహాలు వస్తున్నప్పుడు ఆశతో చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశతో చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెట్టు మీద జక్కయ్య ఉన్నప్పుడే, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖము చూస్తున్నప్పుడే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? జక్కయ్యను ఒప్పింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పాప జీవితాన్ని ఒప్పింపజేస్తా ఉన్నాడు. ఆయన పాప జీవితం అంట సినిమా రీల్లాగా చిన్నప్పటి నుంచి అప్పటి వరకు ఎటువంటి అన్యాయమైన జీవితము, ఎటువంటి అక్రమమైన జీవితము, ఎటువంటి మోసకరమైన జీవితము, ఎటువంటి పాపిష్టి జీవితాన్ని జీవించాడో అదంతా కూడా ప్రభు చూపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య మేడి చెట్టు మీదనే ఏం చేశాడంటే తన పాప జీవితాన్ని ఒప్పేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. తన పాప జీవితము, తన రోత జీవితాన్ని ఆ మేడి చెట్టు మీద ఒప్పేసుకుంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఆ మేడి చెట్టు దగ్గర రానే వచ్చాడు. ఎప్పుడు కూడా యేసు ప్రభు జక్కయ్యని చూడలేదు, జక్కయ్య యేసు ప్రభును చూడలేదు. కానీ అయితే యేసు ప్రభుకు జక్కయ్య యొక్క పేరు తెలియదు. అయితే కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? జక్కయ్య నువ్వు కిందికి దిగిరా అని చెప్పేసి పిలుస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు చెప్పండి? జక్కయ్య నీవు కిందికి దిగిరా, ఈరోజు నేను నీ ఇంట నేను బస చేస్తాను. హల్లెలూయా. జక్కయ్య చెంగు చెంగుమని ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వచ్చాడంట. అక్కడున్న మనుషులు అంటా ఉన్నారు, వీడు పాపి అయిన జక్కయ్య. ఎవరు? వీడు పాపి అయిన మనుష్యుడు. వీని కథ ఎవరికి తెలియదు? యేసు ప్రభుకు తెలియదు. ఎవరికి? వీని కథ యేసు ప్రభుకు తెలియదు. అందుకనే వీళ్ళింటికి పోతానంటా ఉన్నాడు. హల్లెలూయా అని మనసులో అనుకుంటా ఉంటే యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ జక్కయ్యను వదిలిపెట్టాడా? ఆ జక్కయ్య భుజం మీద చేసాడంట. ఓయ్యబ్బబ్బబ్బో, ఇట్లాంటి పాపిగా ఉంటున్న వారి మీద నా యేసయ్య చేసాడా? ప్రైజ్ ది లార్డ్. ఈ మనుష్యుడు పాపి అయిన ఈ మనుష్యుడు పాపి అని చెప్పేసి అన్న ఆ వ్యక్తి జీవితంలో ఉన్న పాపమేమో నా యేసు ప్రభుకు తెలుసు. హల్లెలూయా. పాపి అయిన జక్కయ్య జీవితంలో ఎటువంటి మార్పు కలిగి ఆయన మేడి చెట్టు మీద పరిశుద్ధుడయ్యాడో నా యేసు ప్రభుకు తెలుసు. హల్లెలూయా. ఆయన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు కదా. ఇరువురు కలిసి వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో నిలబడి అంటున్నాడు, ప్రభువా ఎవరితోనైనా నేను అన్యాయంగా తీసుకుని ఉంటే, ఎట్లా అని చెప్పండి? ఎవరితో నేను అన్యాయంగా తీసుకుని ఉంటే, ఎవరికైనా నేను మోసము చేసి ఉంటే నేను వారికి 4 గంటలుగా నేను వాపసు ఇచ్చేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 4 గంటలు వాపసు ఇచ్చేస్తానంటా ఉన్నాడు. ఇంకా కొంత దూరం పోయినాక అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. జక్కయ్య జీవితంలో ఏమొచ్చిందంటే చెప్పండి? మారు మనస్సు వచ్చింది కదా. మారు మనస్సు వచ్చిన జీవితాల్లో ఏముంటుందంట?
మారు మనసు తగిన ఫలాలను వారు ఫలించేవారుగా మరి ఉంటారు. యేసుప్రభు అంటా ఉన్నాడు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఈయన కూడా ఎవరు? అబ్రహాము కుమారుడే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులను పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులను నరకం నుంచి విడిపించి నిత్య మోక్షాన్ని, నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు గొప్ప ధనవంతుడుగా ఆయన ఈ లోకానికి రాలేదు. గొప్ప ధనవంతుడిగా వచ్చాడా? రాలేదు. ఆయన దరిద్రుడుగా వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి, ముగించుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందనంతగా అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎవరు చెప్పండి? దేవాది దేవుడు, రాజాదిరాజు, ప్రభువుల ప్రభు, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లోకానికి ఆయన ఏ విధంగా వచ్చాడంట? నరవతారిగా వచ్చాడు. ఆయన దాసుని స్వరూపమును ఏం చేశాడు? ధరించుకున్నాడు. ఏ స్వరూపం అంట? దాసుని స్వరూపం అంటే దాసుడంటే పని చేసేవాడు. హల్లెలూయా. దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నాడు. ఎంత మరి తన్ను తాను తగ్గించుకున్నాడట. ఎంతవరకు తగ్గించుకున్నాడు చెప్పండి అమ్మా అయ్యా? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడో తెలుసా మీకు? నేలమట్టము వరకు నా యేసయ్య తగ్గించుకున్నాడు. ప్రైజ్ లార్డ్. నేలమట్టం వరకు యేసుప్రభు ఏం చేశారంటమ్మా? తన్ను తాను తగ్గించుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ అనగా అర్థం ఏమంటే తన్ను తాను తగ్గించుకొనుట. ఏం చెప్పండి? తన్ను తాను తగ్గించుకొనుట దానికి అర్థం ఏమంటే గర్వమును విడిచిపెట్టడము. ఏం చెప్పండి? గర్వమును విడిచిపెట్టడము, తన్ను తాను తగ్గించుకోవడం అన్నదే క్రిస్మస్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి? నీ శత్రువులను నీవు క్షమించడమే అది క్రిస్మస్. నీ శత్రువులను నీవు ప్రేమించడమే అది క్రిస్మస్. కీడు చేసిన వారికి మేలు చేయడమే అది క్రిస్మస్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకు అపకారం చేసిన వారికి ఉపకారం చేయడమే ఏమంటది? హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులో అటువంటి మనస్తత్వాన్ని కలిగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మంచివాడు. ఆయనలో ఏ చెడుతనము కూడా లేదు. ప్రైజ్ లార్డ్. ఆయన మంచివాడు. ఆయన మంచివాడుగా ఉన్నాడు కాబట్టి ఒకానొక రోజు
నేను, మీరు, మనము చెడ్డవారుగా ఉంటున్నప్పుడు ఆయన యొక్క ప్రేమ చేత చెడ్డవారిగా ఉంటున్న మనల్ని ఏం చేశాడంటే యేసయ్య ఆయన మంచివారుగా మార్చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా దేవుడు మార్చేశాడు. మహిమను కోల్పోయిన నీకు, నాకు, మనకు తిరిగి తన మహిమను ప్రభువు ఇచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధులుగా దేవుడు చేశాడు. పరిశుద్ధ సంఘములో నిన్ను, నన్ను, మనల్ని ఆయన చేర్చుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తుంటున్నాం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను, నన్ను ఏం చేశాడమ్మా? నిన్ను, నన్ను ఆయన పిలిచాడు. హల్లెలూయా. చీకటి అనగా ఏంటి? పాపము. లోకములో నుంచి నిన్ను, నన్ను ఎక్కడికి పిలిచాడంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఎవరో యొక్క ఆశ్చర్యకరమైన వెలుగు? యేసుక్రీస్తు ప్రభువే ఆశ్చర్యకరమైన వెలుగు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పిలిచిన నన్ను, నిన్ను ప్రభు ఏం చేశాడంటప్ప? చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఏం చేశాడంట దేవుడు? ఏర్పరచబడిన వంశమును. ఈ లోకంలో అనేక వంశాలు ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఎవరు చెప్పండి? మనమందరూ పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలుగా మనము ఉన్నాము. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. దేవుడు అంత గొప్ప ధన్యతను ఎవరికి ఇచ్చాడంట? నీకు, నాకు, మనకు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? చెప్పండి. మనం చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? చెప్పండి. ఎక్కడున్నాము? వెలుగులో ఉన్నాము. వెలుగులో ఉన్నామంటే మనలో ఏమి లేదు? చీకటి లేదు. మనలో ఏమి లేదు? పాపము లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన ప్రేమించాడు. మనలో ఉంటే చీకటి అంతగా తొలగించేశాడు. ఆయన వెలుగుతో మనల్ని నింపాడు. అందుకని దేవుని వాక్యం చూస్తుంటున్నా. యేసు ప్రభు అంటాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ఏం చేశాడంటే జీవపు వెలుగుగా మనల్ని చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జీవపు వెలుగులో ఉంటున్న మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఏ ప్రేమ? ప్రభు ఈ లోకంలో ఎవరిని ప్రేమించాడు, ఎవరిని ద్వేషించాడు? ఎవరిని ప్రేమించినాడు యేసు ప్రభు? ఎవరిని ద్వేషించాడు? పాపులను ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ప్రైజ్ లార్డ్. అందుకనే ఈరోజు ఒక గొప్ప శుభవర్తమానం. చాలామంది జీవితాల్లో నేను ఈ పాపములో ఉన్నాను, నేను ఇక దుర్వ్యసనాల్లో నేను ఉంటా ఉన్నాను, నేను ఎలాగా విడిపించబడాలి అని మీరు అనుకుంటా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు ఆయన మిమ్మల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాటి నుంచి మిమ్మల్ని రక్షించడానికి యేసు ప్రభువారు ఈ యొక్క క్రిస్మస్ పండుగ దినమున ఆయన సిద్ధముగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఎంతమంది మీ జీవితాల్లో మీరు విడుదల పొందాలని ఆశ ఉంది? ఎంతమందికి ఆశ ఉంది?
త్రాగుడు నుంచి విడుదల పొందాలని ఎంతమందికి ఆశ ఉంది? దుర్వ్యసనాల నుంచి విడుదల పొందాలని ఎంతమందికి ఆశ ఉంది? ఇంకా అనేకమైన దేవునికి అయిష్టకరమైన జీవితం నుంచి నేను విడుదల లేకపోతా ఉన్నాను, విడుదల పొందాలని ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. నీవు ఎటువంటి వ్యక్తివైనా యేసు ప్రభు వారు నిన్ను ఏం చేస్తున్నారంట? నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభువును నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే అదే నిజమైన క్రిస్మస్గా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. చాలామంది వ్యక్తులు క్రిస్మస్ పండుగ అంటే నామకార్థ క్రైస్తవులు ఏమి చేసేవాళ్ళుగా ఉంటున్నారంట? వారు కొత్త కొత్త బట్టలు ధరించుకునేవారుగా ఉంటారు, తినుబండారాలు చేసుకొని తిని పంచుకుంటూ ఉంటారు, ఇంకా అనేక జనులు పిలిచి భోజనాలు పెట్టేవారుగా మరి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఏం చేస్తారంట? మందు పార్టీ చేసుకుంటూ మరి ఉంటారు. అదంతా నిజమైన క్రిస్మస్సా? అది నిజమైన క్రిస్మస్ కాదు. హల్లెలూయా. నీకు బట్టలున్నా బట్టలు లేకపోయినా హృదయంలో క్రీస్తు ఉంటే, హృదయంలో క్రీస్తు ఆనందం ఉంటే అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను మా పాస్టర్ గారు కూడా మరి మేము ఏ బట్టలు కూడా మేము తీసుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము ఏ బట్టలు కూడా క్రిస్మస్కి తీసుకోలేదు. మేము ఏమాత్రం కొనలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవుడే మాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే మాకు ఇచ్చాడు. ఒకవేళ అది ఇయ్యకపోయినా ఈ షర్టు ఈ ప్యాంటు ఒక సహోదరి వచ్చి ఏం చేసిందంటే, సార్ ఇది మీరు క్రిస్మస్కు కుట్టించుకోవాలి సార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలా పాచి పని చేసుకొని మరి వాళ్ళు జీవించే వ్యక్తి. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేము బట్టలు కొనుక్కోవాలని చెప్పేసి అనుకోలేదు, బట్టలు కుట్టించుకోవాలని అనుకోలేదు. కానీ అయితే ఆ సహోదరి ఇచ్చిన దాన్ని బట్టి మరి ఇవి వేసుకోవడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు కూడా ఏమి సపరేట్గా ఈ క్రిస్మస్ పండుగకు ఏమైనా తీసుకోవాలని చెప్పేసి చీర తీసుకునింది ఏమి కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమెకు కలిగిన దాంట్లో ఆమె ఏదో మంచి తీసుకుని ఆమె కట్టుకునింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏదో కొత్తది వేసుకుంటే కొంతమంది ఎట్లంటే, నాకు కొత్త బట్టలు ఉంటేనే నేను చర్చికి వస్తాను, కొత్త బట్టలు ఉంటేనే ఏం చేస్తాను? చర్చికి వస్తాను. అది క్రిస్మస్సా? కాదు. హల్లెలూయా. కదా, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రేమ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు మన హృదయములో జన్మించి ఉంటే, హల్లెలూయా, అదే మన జీవితంలో ఏమంటే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉంటాడో నీ కుటుంబంలో పరలోక సంతోషం ఉంటుంది, పరలోక ఆనందం అనేది ఉంటుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో జగడములు ఉండవు, నీ కుటుంబంలో కొట్లాట్లు అనేవి మరి ఉండవు, నీ కుటుంబంలో సమాధానమే ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మరి దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దేవునికి ఏమంట? స్తోత్రము చేయుచుండెను. ఎవరికి సమాధానం అంటమ్మా? ఆయనకిష్టులైన మనుష్యులకు. ఆయనకిష్టులైన, ఎవరికి ఇష్టలైన మనుషులకు? ఆయనకిష్టులైన మనసులకు. ఆయనకి ఎవరు తమ హృదయాలు ఇస్తారో,
యేసుక్రీస్తు ప్రభువా, నేను ఘోర పాపినయ్యా, నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడుగు, నన్ను శుద్ధీకరించు, నా హృదయంలో రా అని ఎవరు ప్రభువును ఆహ్వానిస్తారో, హల్లెలూయా, వారి విషయంలో దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడంట. లూకాసు వార్తలో మనం చూస్తాం 15వ అధ్యాయంలో ఏముందంటే, ఒక పాపి భూలోకంలో రక్షణ పొందితే పరలోకములో దేవుడు తన దూతలతో కూడా సంతోషించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మూలకముగా దేవుడు ఎంతమంది మరి నా మూలకముగా దేవుడు పరలోకంలో సంతోషించాలని ఇష్టపడుతున్నారు దేవదూతలతో? హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారమ్మా? అయ్యా, పరలోకంలో దేవుడు నా పట్ల సంతోషించాలి. హల్లెలూయా. ఆయన సంతోషించాలంటే మనం ఎట్లుండాలంట? ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయనకి మన హృదయం ఇచ్చిన వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం, నీకు సమాధానము, నీ కుటుంబానికి సమాధానము, నీకు ఆశీర్వాదము, నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే 2024వ సంవత్సరపు యొక్క వాగ్దానాన్ని దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేమంటే, నేను నిన్నును, నీ పిల్లలను, నీ ఇంటి వారందరినీ నేను ఆశీర్వదించేదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడితే నేను చెప్పాను, ప్రభువా, నన్ను, నా ఇంటి వారిని, మరి మా సంఘ కుటుంబాన్ని అంతటిని కూడా నీవు ఆశీర్వించబోతున్నావు ప్రభువా అని చెప్పేసి అన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అగాపే కుటుంబంగా ఉంటున్న మన కుటుంబాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. ఎందుకంటే ఈ యొక్క క్రిస్మస్ రోజున మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? మీ హృదయాలను ప్రభుకి ఇస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, ముగిస్తాను. మీ జీవితాల్లో, మన జీవితాల్లో అన్నిటికంటే, అందరికంటే, హల్లెలూయా, వస్తువుల కంటే, ఆస్తుల కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించాలంటే యేసు ప్రభుని మనం ప్రేమించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆసాపు భక్తుడు అంటాడు, ప్రభువా, ఆకాశమందు నీవు ఉండగా భూమిలో ఉండేది నాది ఏది కూడా నాకు అక్కర్లేదంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నీ ఒక్కడైన కుమారుని నీవు ప్రేమిస్తుంటున్న ఇస్సాకును నువ్వేం చేయాలి? నాకు బలిగా అర్పించుమన్నప్పుడు అర్పించాడా లేదా? అర్పించాడా లేదా చెప్పండి? లేదు ప్రభువా, ఏమి నీకు బుద్ధి ఉందా లేదా అన్నాడా? ఏం ప్రభువా, నీ పొరపాటున మాట్లాడుతున్నావు, నాకు ఇన్ని వేల గొర్రెలు ఇచ్చావు కదా, దాంట్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు, నీ పొరపాటున నా కొడుకు అని చెప్తున్నావు అని చెప్పేసి అని అన్నాడా? అన్నాడా చెప్పండి? మనమైతే ఏం చేస్తాము? క్రాస్ క్వశ్చన్. సార్ మీరు ఇట్లా చెప్పినారు కదా, ఇట్లా కాదు సార్, ఇట్లా చేసి ఎట్లుంటుంది అంటారు. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో అట్లా లేదు. చిత్తం ప్రభు అన్నాడు, కుమారుని బలిగా ఇవ్వడానికి వెళ్ళాడు. తన ప్రియమైన కుమారుడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నాడు, పెద్దోడైనాడు కుమారుడు. హల్లెలూయా. అంతా చెప్పడానికి ఇది లేదు కానీ, అయితే అబ్రహాము ఇస్సాకు ఇరువురు కలిసి కట్టెలు, బలిపీఠం కట్టి కట్టెలు బేడ్చారండి. జాగ్రత్తగా వినాలి మీరు. కట్టెలు బేడ్చి తరువాత ఇస్సాకు యొక్క 2 చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, బలిపీఠం మీద పెట్టి కత్తి తీసుకొని వధించడానికి చెయ్యెత్తినప్పుడు వెంటనే పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ అబ్రహామా, ఆ చిన్నవాని మీద నీ చేయి వేయొద్దు. హల్లెలూయా అంటా ఉన్నాడు ప్రభు. ఓ అబ్రహామా, నీకొక్కగా నేను ఒక్క కుమారుణ్ణి, నాకు ఇవన్నీ వెనతీయలేదు. ప్రైజ్ లార్డ్. నీవు నీ కుమారుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు? నన్ను ప్రేమిస్తున్నావు, నాకు భయపడేవాడుగా ఉంటున్నావు. అందును బట్టి నేను నీతో ఒట్టు పెట్టుకుంటున్నాను, నేను నీతో ప్రమాణము చేస్తా ఉన్నాను, భూలోకములో ఉంటున్న వారందరికంటే అధికముగా నేను ఆశీర్వదిస్తాను, నీ మూలకముగా
అనేకులు ఆశీర్వదించబడతారు, అనేకులకు ఆశీర్వాదానికి కారకుడుగా నీవు ఉంటావని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహామును ప్రేమించిన దానిని బట్టి కదా, అబ్రహాము దేవునిని ప్రేమించిన దానిని బట్టి. ప్రైజ్ లార్డ్. దేవుడు ఏమైనా ఇస్సాకుని తీసుకున్నా బలిగా తీసుకున్నాడా? ప్రైజ్ లార్డ్, తీసుకోలేదు. అయితే మనము కూడా దేవునికంటే ఎక్కువగా మనము దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనతో తీసుకోడు కదా. చిన్నపిల్లలు ఉంటారు, చాక్లెట్ ఇరా, చాక్లెట్ ఇన్నానా అంటే ఏం చేస్తాడు? అంటాడు. హల్లెలూయా, అవునా కదా. తర్వాత చాక్లెట్ ఇస్తే మన చాక్లెట్ తీసుకుంటే కప్పకప్ప తినేస్తామా? ఏం చేస్తాము? తీసుకొని వాడిని ముద్దు పెట్టుకొని నానా గా చాక్లెట్ తింటానే వానికే పెడతాం. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కదా. ప్రభు కూడా అంతే. అంటే నా కుమారుడు లేక నా కుమార్తె నన్ను ప్రేమిస్తుందా, దేవుణ్ణి ప్రేమిస్తుందా? నన్ను ప్రేమిస్తుందా, లోకాన్ని ప్రేమిస్తుందా? నన్ను ప్రేమిస్తూ ఉందా, మనుషులను ప్రేమిస్తూ ఉందా? నన్ను మెప్పించేవారుగా ఉన్నారా, మనుషులను మెప్పించేవారుగా మరి ఉంటా ఉన్నారా? హల్లెలూయా. ఈరోజు తీర్మానం చేసుకుందాం, మన జీవితంలో మనము ఎవరిని మెప్పించాలి? దేవుణ్ణి మెప్పించాలా, లోకాన్ని మెప్పించాలా? ప్రైజ్ లార్డ్. మనం ఎవరికి ఇష్టంగా మనం ఉండాలన్నది మనం తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే యేసు ప్రభువు అంటాడు, మొదట నా రాజ్యము నీతిని వెతకడి, సమస్తము ఏం చేస్తుంది? మిమ్మల్ని వెంబడిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వెంబడించాలా లేదా చెప్పండి? వెంబడించాలి. అయితే ఒక సీక్రెట్ ఏమంటే, ఒక రహస్యం ఏమంటే, మనం యేసు ప్రభువుని వెంబడిస్తే సమస్తము మనల్ని వెంబడిస్తుంది. చాలామంది అంటారు, యేసు ప్రభువును నన్ను దీవిస్తే సార్, యేసు ప్రభు నాకు మేలు చేస్తే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను. అది కాదు. యేసు ప్రభువుని వెంబడిస్తే సమస్తము నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభువుని వెంబడిద్దామా, లోకాన్ని వెంబడిద్దామా? చెప్పండి. ప్రభువుని వెంబడిద్దామా? స్వరమే లేదు మీకే. ఏదో సార్ కడుపు ఆకలేస్తూ ఉంది, అక్కడికి పోవడానికి మేము రెడీగా ఉన్నామంటారా? కుండల తట్టు నా కన్నులు అన్నట్ల. కొండల తట్టు మీ కన్నులా, కుండల తట్టు మీ కన్నులా? కొండల తట్టు అంటే దేవుని వైపు మీ కన్నులు. మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పరే. మనము యేసయ్యను వెంబడిద్దామా? వెంబడించాలి. అంటే అన్ని నోర్లనే ఉండేది మీ దగ్గర. ఎంతమంది యేసు ప్రభువును వెంబడించాలనుకుంటున్నారో అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా. ప్రైజ్ లార్డ్. ఈరోజు మీరు వెంబడిస్తామని తీర్మానం చేసుకున్నారు కదా. ఈ నూతన సంవత్సరం 2024 సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడని చెప్పాను. దేవుడు ఏమన్నా అంటే, నేను నిన్ను, నీ పిల్లలను, నీ ఇంటి వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదాన్ని మీరు ఈ రోజు నుంచే పొందుకొని న్యూ ఇయర్లో ఎంటర్ అయిపోతారు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరందరూ ప్రభుకు మీ హృదయాలు ఇచ్చారు. ఇదే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. మీ జీవితాల్లో ఒక మార్పును తీసుకుని వచ్చారు. అది ఏంటంటే, నా శత్రువులను నేను ప్రేమిస్తాను, నేను మనుషులందరితో కూడా నేను సమాధానంగా నేను ఉంటాను, నాకు శత్రువులు ఎవరు కూడా నాకు లేరు, నన్ను పలకరించని వారిని కూడా నేనేం చేస్తాను? క్రీస్తు ప్రేమను బట్టి నేను పలకరిస్తాను, ఆ క్రీస్తు ప్రేమను నేను కలిగి ఉంటాను. హల్లెలూయా. ఈ ప్రేమను కలిగి ఉంటే ఇదే మీ జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఇంకా మిమ్మల్ని మించిన వ్యక్తులే లేరు, మిమ్మల్ని మించిన వ్యక్తులే లేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుని తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హూ రబా కూతురింగరాల సఖా థారా బాబా 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 రిథిరిలి ఖబాలా సఖా థారా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. మనలో మనము ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం. ప్రభువా, అనేకమైన క్రిస్మస్లు వచ్చిపోతూ ఉన్నాయి, కానీ ప్రభువా నా జీవితంలో మార్పు రావడం లేదయ్యా, నన్ను క్షమించండి.
ఈ యొక్క క్రిస్మస్ రోజున ప్రభువా నీవు నాతో మాట్లాడుతా ఉన్నావు. ప్రభువా నా హృదయాన్ని లోకానికి అర్థము, నీకు అర్థము కాదు ప్రభువా. ప్రభువా నీకే సంపూర్ణంగా నా హృదయాన్ని అర్పిస్తా ఉన్నానయ్యా. లోకము నాలో పనిచేయడానికి వీలు లేదు, సాతానుడు పనిచేయడానికి వీలు లేదు ప్రభువా. నా హృదయములో నీ వాక్యమే ఫలించునుగాక అని చెప్పండి అందరూ. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈ రోజు నుంచి నా జీవితం నీకే, నా జీవితం నీకే ప్రభువా. అది ఏమైనా నీకే. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అబ్రహాము నిన్ను ప్రేమించిన విధముగా మేము నిన్ను ప్రేమించే మనస్సును మాకు దయచేయండి అయ్యా. తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవుణ్ణి నువ్వెంతగానో ప్రేమిస్తున్నావు. అయినప్పటికీ నాయన కుమారుడైన దేవుణ్ణి మా కొరకే నలగొట్టడానికి నీవు ఇష్టపడ్డావు ప్రభువా. తండ్రి, కుమారుడైన దేవుణ్ణి మా కొరకై బలిగా అర్పించావు. మా శాపాల నుంచి మమ్మల్ని విడిపించావు, మా శాపం నుంచి విడిపించావు, మా పాపం నుంచి విడిపించావు, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసావు, మమ్మల్ని ఆశీర్వదించావు నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మమ్మల్ని నరకం నుంచి విడిపించి నిత్య జీవనకు వారసులుగా చేసిన నా దేవా నిన్నే స్తుతిస్తున్నాను ప్రభువా. చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో తండ్రి మీరు దీవించవలసిందిగా అడుగుచుంటున్నాను. విత్తబడిన వాక్యము 30-60 ఫలించును గాక. ఏ ఒక్కరిలో నిరుత్సాహము పనిచేయడానికి వీలు లేదు ప్రభువా. ప్రతి ఒక్కరిలో నీ ఆనందముతో నింపు నాయన, నీ సంతోషం కలుగును గాక. ఈరోజు ఏ కుటుంబాలలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, నిరుత్సాహముతో ఉంటున్నారో దేవుడు మీ జీవితంలో సంతోషమును, ఆనందమును అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది జీవితాలలో కొన్ని నిరుత్సాహాలు మరి ఉంటా ఉన్నాయి. నాకు సంతానము కలగలేదే అన్న నిరుత్సాహము కొంతమందిలో అయితే, కొంతమందిలో నేను ఆర్థిక సమస్యల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నానన్న సమస్యలు కొంతమంది అయితే, కొంతమందికి మా పిల్లల యొక్క వివాహాలు కావడము లేదు, మరి ఎలాగో అని నిరుత్సాహముతో ఉంటా ఉన్నారు. ఈరోజు ప్రభు మీ నిరుత్సాహములన్నిటిని తొలగించి నా దేవుడు మీ అందరికీ కూడా ఆనందమును, సంతోషమును అనుగ్రహించును గాక. నిరుత్సాహములన్నీ యేసు నామములో కొట్టివేస్తున్నాం. సాతాను తెచ్చిన నిరుత్సాహములు కొట్టివేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానం, యేసు ప్రభు యొక్క సంతోషం, ఆనందం, ఆశీర్వాదం ప్రతి ఒక్కరిలో విడుదల చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.